ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరే థెరపిస్ట్. ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి మాత అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోస్లో ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే చాలా మందికి తెలిసిందే, మనం యానిమల్స్ గురించి చాలా పోరాటం చేస్తున్నాము. ఏవైతే ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నాయో, అలాగే మెంటల్ అబ్యూస్కి, అంటే ఏ కారణం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. రీసెంట్గా నేను నాకు కుదిరినప్పుడల్లా కూడా, ప్రతిరోజు నాకు కుదరకపోవచ్చు మీలాగానే, నాకు కుదిరినప్పుడల్లా వారంలో కనీసం ఒక 4-5 సార్లు నేను స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టడానికి అని చెప్పి నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్గా ఫుడ్ అనేటప్పటికీ చాలా ఉత్సాహవంతంగా ముందుకు వస్తూ ఉంటాయి, కానీ చాలా కుక్కలు భయపడుతున్నాయి. అంటే ఆ కళ్ళల్లో ఎంత భయం కనిపిస్తుందంటే, దగ్గరికి వస్తే మనం ఏదైనా చేసేస్తామేమో అన్నంత భయం. అంటే అంతకు ముందే అవి శారీరకంగా, మానసికంగా ఇలాంటి భయానికి లోనయ్యేలాగా ఎంతమంది వాటి మీద దాడి చేసి ఉంటారో దయచేసి గమనించండి. దాడులు ఎక్కడైనా జరుగుతుంటే మీ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా, కనీస ధర్మం అని గుర్తించి మీరు అడ్డుపడే ప్రయత్నం చేసి వాటిని రక్షించండి. అలాగే జంతు బలి, గోవధ కావచ్చు. ఈ మధ్యకాలంలో కూడా గోవుల్ని చాలా హింసిస్తున్నారు. గోవధ కూడా చాలా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. గోవధ అనేది జరగకుండా, ఎక్కడైనా జరుగుతుంటే, అన్యాయంగా జరుగుతుంటే ఖచ్చితంగా గోవధ అనేది అన్యాయమే. జరుగుతున్నప్పుడు మీ వంతుగా సనాతన ధర్మానికి సంబంధించిన పౌరులుగా, భారతీయులుగా మనందరి బాధ్యత కాబట్టి, గోవధ ఎక్కడైనా జరుగుతుంటే అడ్డుపడండి, ఆపండి, నిలదీసి అడగండి. అలాగే జంతు బలి, శంకరాచార్యులు వారు అమ్మవార్లకి సంబంధించి కుంకుమ పూజని, అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి అందించారు. కుంకుమ పూజ ద్వారా కూడా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి జంతు బలి దయచేసి అందరూ ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలను, లేకపోతే ఏదన్నా ఆవుల్లో, కుక్కల్లో మనమైతే తీసుకెళ్ళి బలిగా ఇవ్వం కదా. అలాగే మిగిలిన జంతువులు కూడా మన కోరికకి ఏమాత్రం సంబంధం లేని పశువుల్ని తీసుకెళ్ళి బలిదానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. బలిదానం అంటే మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వడం అనేది, సంబంధం ఉన్నా లేకపోయినా మన స్వార్థపూరితమైన కోరికల్ని, పశువుల్ని బలిగా ఇస్తామని మొక్కడం దయచేసి ఆపండి. దానికి బదులుగా పేదవాళ్ళకి సాయం చేస్తామనో, లేకపోతే ఎవరికైనా చదువుకోవడానికో, పెళ్ళిళ్ళకో సాయం చేస్తామనో చెప్పి అమ్మవారి పేరు మీదుగా అలాంటి మంచి పనులు చేస్తామని చెప్పేసి మొక్కుకోండి. దయచేసి నేను చెప్పింది ఎవరికైనా కనుక అర్థం కాకపోతే నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పాలనుకుంది అయితే, నా మనస్ఫూర్తిగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశి రీడింగ్ చాలా పాజిటివ్గా ఉంది. ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు ఉన్న రిజల్ట్ ఏదైతే దాన్ని అందుకోగలుగుతారు. మీనరాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే, ఎవరికైనా చాలా రోజుల నుంచి ఏదైనా క్రానిక్ పెయిన్స్ కానివ్వండి, డిసీజెస్ కానివ్వండి, లేకపోతే ఈ మధ్య కాలంలో ఏదైనా తగిలిన గాయాలే, దెబ్బలే కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా వచ్చుంటే కనుక అవి ఏమాత్రం లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించండి. లేకపోతే అది ప్రాణానికే అపాయంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో దయచేసి లేట్ చేయకండి. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా టూర్స్కి కానీ, ట్రిప్స్కి కానీ వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. చాలామంది ట్రెక్కింగ్స్కి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి దెబ్బలు అంటే లైఫ్లో కోలుకోలేని దెబ్బగా అది మారే అవకాశం ఉంది. కాబట్టి ట్రెక్కింగ్కి కానివ్వండి, ఇలా స్పిరిచువల్ టూర్స్కో, ట్రిప్స్కో కొంతమంది వెళ్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది లడాక్ అని, కొంతమంది స్పిటి వ్యాలీ అని చెప్పి చాలామంది హిమాచల్ ప్రదేశాలు కానివ్వండి, హిమాలయాలకు కానివ్వండి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేదార్నాథ్, బద్రీనాథ్. సో మీ టూర్స్ అండ్ ట్రిప్స్లో అండ్ అటువైపు ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి.
మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి అపాయం లేకుండా జాగ్రత్త పడండి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మరీ ముఖ్యంగా నైట్ ఎవరైనా డ్రైవింగ్ చేస్తుంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే నైట్ జర్నీ దయచేసి అవాయిడ్ చేయండి. యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మంచి అవకాశాన్ని మీరు అందుకోగలుగుతారు. మరీ ముఖ్యంగా ఓన్ వెహికల్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే స్టూడెంట్స్కి సంబంధించి కూడా మంచి మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారు. మంచి యూనివర్సిటీలో, స్కూల్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన చోట చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కూల్లో మనం ఎంత ట్రై చేసినా పిల్లలకి సీట్ వచ్చే అవకాశం లేదు. కానీ మన అదృష్టం బాగుంటే వచ్చే అవకాశం ఉంటుంది, లేట్ అయినా సరే. సో అలాంటి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీరు అనుకున్న స్కూల్లో, యూనివర్సిటీలో, అలాగే కొన్ని కాలేజెస్లో మీకు సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రమోషన్స్కి సంబంధించి, సాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి కూడా మంచి టైం అని చెప్పచ్చు. అంతేకాకుండా ఆన్సెట్ ఆపర్చునిటీస్, ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్స్, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, ఈ అన్ని మార్పులకి కూడా లైఫ్లో మంచి మార్పులకి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పచ్చు. అలాగే ఇందులో ఉన్న చాలామంది రహస్య విద్యలు, మంత్ర విద్యలు, తంత్ర విద్యలు, ఇలాంటి విద్యలు నేర్చుకోవడానికి, కొంతమంది విచ్ క్రాఫ్ట్ అంటాం కదా, కొంతమంది ఫారెన్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. విచ్ క్రాఫ్ట్ కానివ్వండి, లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా కొన్ని మ్యాజిక్స్ ఉంటాయి. ఆ మ్యాజిక్స్ నేర్చుకోవడానికి కానివ్వండి, ఇలాంటి విషయాల్లో నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే దైవికంగా మారడానికి స్పిరిచువల్ ఇంట్రెస్ట్లు బాగా పెంచుకోగలుగుతారు. కొంతమంది స్పిరిచువల్ ప్రీస్ట్గా స్పీచెస్ ఇచ్చేసేలాగా, ప్రవచనాలు చెప్పేవాళ్ళలాగా, కొన్ని యోగా అభ్యాసం కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇలాంటి విషయాల్లో కూడా కొంతమంది కొన్ని కోర్సులు నేర్చుకోవడానికి, దానికి సంబంధించిన గురువులను కలవడానికి, సాధనలు, ప్రక్రియలు, ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మీనరాశికి సంబంధించిన వాళ్ళు. అంతేకాకుండా ఈ రాశికి సంబంధించిన స్టూడెంట్స్ కూడా కొన్ని రకాల కోర్సులు, అంటే ఈ వీటికి సంబంధించిన కోర్సులు కాకుండా కెరియర్కి ఉపయోగపడే కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు జాబ్ చేస్తున్నప్పటికీ కూడా బెటర్ పొజిషన్ కోసం, లైఫ్లో బాగా ఎదగడం కోసం, మంచి జాబ్ ఆపర్చునిటీస్ కోసం కూడా ఏవైనా కొన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్కి సంబంధించిన కోర్సులు కూడా నేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన డిస్కషన్స్ ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. లవ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాలు కూడా ఇంట్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎప్పటి నుంచో ఒప్పుకోరు, ఇది జరగదు అనుకున్న విషయాన్ని కూడా ఇంట్లో యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఫారెన్లో చదువుకోవాలి, అక్కడ ఏదైనా బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. దానికి సంబంధించిన వీసాలు, ఎప్పటి నుంచో పెండింగ్లో విన్న వీసాలు కూడా ఈ వారంలో వీసాలకి సంబంధించి కూడా శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు. బిజినెస్ పరంగా ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకే కాదు, ఎవరికైనా సరే బాగా కలిసొచ్చే టైం అని చెప్పచ్చు. మంచి ధనాకర్షణ, జనాకర్షణ, అలాగే మంచి మార్కెటింగ్ చేయగలుగుతారు. ప్రమోషన్స్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి బాగా చేసుకోగలుగుతారు. క్లయింట్ అట్రాక్షన్ బాగా పెరుగుతుందని చెప్పచ్చు. ఈ వీక్ అంతా కూడా ఫుల్ ఒక లైఫ్లో ఎప్పటి నుంచి అయితే ఇలాంటి లైఫ్ ఒకటి కావాలి, ఇలాంటి లగ్జరియస్ లైఫ్ ఒకటి కావాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలతలు ఉండబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ఫ్యామిలీని కూడా, అక్కడ కొంతమంది ఫ్యామిలీ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా హస్బెండ్ వైఫ్ కొంచెం దూరంగా ఉండి జాబ్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫ్యామిలీతో కలిసి ఒకే చోట ఉండి జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఆ రకమైన జాబ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.